వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులను, రాజకీయ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తుంది అనే అంశాలపైన ఈరోజు బీఆర్ఎస్ సీనియర్ నేత సుభాబ్ ప్రజాద్ పటేల్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అరుణ్ గారు. ఎందుకన్నా ఈ ప్రభుత్వం ఎందుకు మరి ప్రజలను కావచ్చు, ప్రశ్నించే రైతులను కావచ్చు, అనేక మందిని అరెస్టులు ఎందుకు చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అంది, ఎన్నో డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లు, యూత్ డిక్లరేషన్లు, మహిళా డిక్లరేషన్లు, ఇట్లా 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటిది కాంగ్రెస్ పార్టీ. అది కూడా వాళ్ళకు డెడ్లైన్ పెట్టుకొని ఈ హామీలు అమలు చేయడానికి ఒక డెడ్లైన్ పెట్టేసి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పట్టిస్తాం, రుణమాఫీ రాగానే ఫస్ట్ రుణమాఫీ మీద సంతకం చేస్తామన్నాడు. అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మహిళలకు ఇచ్చేటటువంటి మహాలక్ష్మిలో 2,500 రూపాయలు కావచ్చు, ఇవన్నీ ఇమీడియట్గా ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ అమలు చేయడం లేదు. అమలు చేయకపోగా ఎవరైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, ఇది పరపతిగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంట్లో భాగంగానే లగచర్ల కావచ్చు, లగచర్లలో వాళ్ళ రైతులు ఏమన్నారు, మా పచ్చని పంటలు వండేటటువంటి భూములలో నువ్వు ఈ కాలుష్యభరితమైనటువంటి ఫార్మాని ఎందుకు తెస్తావు, మా భూమిలో మేము పంటలు పండించుకొని బతుకుతాం, నీకు ఓట్లు వేసిన పాపానికి మా ఉన్నటువంటి భూములను, ఇళ్ళని మొత్తం గుంజుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ రైతులు అనేక రకాలుగా ఫస్ట్ వాళ్ళ సోదరుని దగ్గరికి పోయిండు, తిరుపతి రెడ్డి గారి దగ్గరికి. ఆయన దగ్గర పోతే ఆయన తిట్టి పంపించాడు, మీరు మంచి మర్యాదగా ఇస్తే ఇవ్వండి, లేకపోతే తన్ని, అంటే అనరాని మాటలు, తన్ని తీసుకుంటాం అన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే ఆ రైతులంతా కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రజా అభిప్రాయ సేకరణ అని చెప్పేసి అధికారులంతా కూడా వాళ్ళ ఊర్లలోకి పోతే గత్యంతరం లేని పరిస్థితిలో ఇంకా అధికారులు ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఏం చేస్తారో తెలుసు మనకు. అది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, ఏది ముఖ్యమంత్రి గారు చెప్తే అదే ప్రజాభిప్రాయం వాళ్ళకు. కాబట్టి ఇంకా ప్రజాభిప్రాయం జరిగితే మా భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా జీవన ఆధారం పోతుందని భావించినటువంటి ఆ భూమి మీద బతికేటటువంటి గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు వాళ్ళంతా కూడా ప్రతిఘటించారు. మేము మా భూములు ఇవ్వమని చెప్పేసి ప్రతిఘటన జరిగిందట. ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఏం చేయాలంటే ఒక ముఖ్యమంత్రిగా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, వాళ్ళు నీ కాన్స్టిట్యున్సీ, అది నువ్వు పోయి కూర్చొని అక్కడ కూర్చొని నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనో ప్రజలను మెప్పించి ఒప్పించి తీసుకోవాలి భూమి. సీఎం అంటున్నాడు, మరి దీని వెనక ఉన్నది ప్రతిపక్ష నేతలే, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే ఉండి దీన్ని చేయించారు, అక్కడ రైతులు మాకు అనుకూలంగానే ఉన్నారు, ఓ కంపెనీ వస్తుందంటే వాళ్ళు స్వాగతిస్తున్నారు, కావాలని చేసిన కుట్ర ఇది. ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. ప్రజలు నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, అది కేటీఆర్ గారికో నరేంద్ర రెడ్డి గారు కూడా ఓట్లు వేయలే, ప్రజలు నీకు ఓట్లు వేసారు, అక్కడ నిన్ను గెలిపించిరాలు, వాళ్ళు వద్దనుకుంటారు ఇప్పుడు నిన్ను. వాళ్ళంతా రైతులు ఈరోజు బయటికి జైలుకించి మేము బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా చెప్పారు స్పష్టంగా, మేము ఎలాంటి దాడి చేయలేదు, మేము ప్రతిఘటించింది కొంతమంది ఉన్నారు, అందులో లేనటువంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పరులను ఎవరైతే రైతుల పక్షాన ఎదిరించి మాట్లాడినరో వాళ్ళందరినీ కూడా ఈరోజు జైళ్ళల్లో దాదాపు 38 రోజులు జైళ్ళల్లో పెట్టి అనేక రకాలుగా చిత్రహింసలు చేసి వాళ్ళని, గుండెపోటు వచ్చిందని చెప్పేసి హీరియా నాయక్ హాస్పిటల్ తీసుకుపోమంటే బేడీలేసి ఒక గిరిజన రైతుని బేడీలేసి హాస్పిటల్ తీసుకుపోయారు. అది ప్రపంచం అంతా చూసింది. ఈ పాలనని పూర్తి స్థాయిలో అందరూ కూడా విమర్శించే స్థాయికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయారు. మన తెలంగాణలో ఉన్న ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా కొనసాగుతుందో చూసినాం. కాబట్టే ఆ రైతులు మేము భూములు ఇప్పటి కూడా ఇవ్వమంటారు వాళ్ళు. ఈరోజు కూడా వాళ్ళు జైలు నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే, నువ్వు 10 లక్షలు ఇచ్చినా, నువ్వు ఉద్యోగం ఇచ్చినా, నువ్వు ఏమి ఇచ్చినా మేము మాత్రం మా 1 ఇంచు భూమి మేము ఇవ్వము, మేము దాని మీదనే బతుకుతాము, మాకు పరిశ్రమలు వద్దు, ఏమొద్దు, నువ్వు పరిశ్రమలు పెట్టాలనుకుంటే నీ సొంత ఊర్లో కొండారెడ్డి పల్లెలో పెట్టు, నీకు 500-600 ఎకరాలు ఉంది, నువ్వు అక్కడ పెట్టు, నువ్వు మాకు ఇచ్చే నష్టపరిహారం మీద 10 కాకుండా 20 ఇస్తా అంటున్నావు కదా, అది తీసుకో. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనౌన్స్ చేసి మేము మా పార్టీ నుండి 5 లక్షలు ఇస్తామని, అవన్నీ తీసుకొని అక్కడ పరిశ్రమ పెట్టుకో అని చెప్పేసి స్పష్టంగా రైతులు చెప్తారు. నిజంగానే పరిశ్రమలు పెట్టాలంటే బీడు భూములలో
రాళ్ళు రప్పలు ఉండేటటువంటి భూమిలో, వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూముల్లో పరిశ్రమలు స్థాపించాలి. అప్పుడు ఎవరు కూడా ప్రజలు ఎవరు తిరుగుబాటు చేయరు. మా దగ్గర కూడా గతంలో వికారాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం దాదాపు 1500 ఎకరాలను సేకరించారు. అదంతా కూడా మ్యాక్సిమం 90% పంటలు వండినటువంటి భూమి, రాళ్ళు రప్పలు ఉండేటటువంటి భూమి. అట్లాంటి భూముల్లో పరిశ్రమలు పెట్టాలి. సీఎం కూడా అంటుండు కదా, మరి ఇవి తొండలు బల్లులు కూడా గుడ్లు పెట్టాయి, అలాంటి భూమిని మాత్రమే తీసుకుంటున్నాము అంటున్నాడు. ఇది సోషల్ మీడియా యుగం అరుణ్ గారు. వాళ్ళు తొండలు గుడ్లు పెట్టాయని సీఎం గారు అనౌన్స్ చేయగానే 10 నిమిషాల లోపల అక్కడ ఒక విద్యార్థిని, ఇది మా భూమిలో పంటలు చూడు రేవంత్ రెడ్డి, ఈడ వరి పండుతున్నది, ఇక్కడ కంది వండుతుంది, ఈడ పత్తి వండుతుంది, నువ్వు తొండలు గుడ్లు పెట్టాను అని ఆయన చెప్పడానికి నోరే విధంగా వచ్చిందని చెప్పేసి రైతులు పంట పొలాలు చూపించారు. అంటే రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాల్లో తప్పు అనేది ప్రపంచమంతా చూసింది. అట్లా అక్కడ వాస్తవానికి మంచి కంది పంట వండుతుంది, అక్కడ పత్తి వండుతుంది, నీళ్ళున్నోళ్ళు వరి వేసుకున్నారు. ఇట్లా మంచి పంటలు వండేటటువంటి భూములు అవి. ఆ భూములను తీసుకున్నది నిజంగానే బీడు భూములు అయితే రైతులు సిద్ధంగా ఉంటారు కదా ఇయ్యనికి. నువ్వు పంట వండే భూములు కాబట్టే వాళ్ళు ఇయ్యడానికి వ్యతిరేకిస్తారు. అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు లగ్చర్ల విషయానికి వస్తే అది ఉంది. అంటే ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో డప్పూర్ ఉంది విలేజ్, తెలుసు కదా. అక్కడ ఇక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేస్తాం, ఇదే ఫార్మా విలేజ్ కంపెనీని ఏర్పాటు చేస్తాం అంటున్నారు. అక్కడ ఏదో 3 గ్రామాలల్లో అక్కడక్కడ గుట్టలను షెట్లను చూపెట్టి కూడా ఇదే మాట మాట్లాడండి సీఎం. ఆడ కూడా బీఆర్ఎస్ నేతలే అడ్డుపడుతున్నారు. అంటే వీళ్ళను కంపెనీలు పెట్టడానికి బీఆర్ఎస్ మొత్తం మీద అద్దనుకుంటుంది. వాళ్ళను ఎంటుండి వాళ్ళని డబ్బులు ఇచ్చి అది వాళ్ళకి కొంచెం ఏదో ఒక విధంగా ఎలా వేసుకొని వీళ్ళను ముందుకు సాగిస్తుంది అని సీఎం చెప్తున్నాడు. మళ్ళీ మంత్రులుగా చెప్తున్నారు అదే మాట. చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నాము, గత ప్రభుత్వం ఫార్మా ఇండస్ట్రీ కోసం ఫార్మా సిటీ అని చెప్పేసి ముచ్చర్ల దగ్గర దాదాపు 19,000 భూమిని సేకరించాలని దాదాపు 14-15,000 ఎకరాలని సేకరించడం జరిగింది. ఆ సేకరించిన భూమిలో ఫార్మా సిటీ అని ఇదేదైతే మొత్తం కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీలంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా విసిరేసినట్టు ఉండి దాని నియంత్రణ లేకపోవడం వల్ల కాలుష్యభరితం అయిపోతుంది. హైదరాబాద్ మూసీ కావచ్చు, హైదరాబాద్ సిటీలో అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ అవుతున్నాయనే ఉద్దేశంతో ఒక ఫార్మా సిటీ అని ఒక ప్రపంచ స్థాయి ప్రమాణాలతోని జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ వచ్చే విధంగా, అంటే పూర్తి స్థాయిలో మొత్తం ప్రభుత్వమే ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా ఫార్మా సిటీ అని చెప్పేసి గత ప్రభుత్వం భూములు సేకరించింది. నువ్వు చేయాలంటే ఎక్కడ చేయాలి? అక్కడ ముచ్చర్లలో చేయాలి. కానీ నువ్వు మళ్ళా తీసుకొని పోయి నీ పచ్చని పంటలు వండేటటువంటి నీ కోడంగల్ కాన్స్టిట్యున్సీలో నువ్వు గిరిజనులు దళితుల భూములు గుంజుకొని ఎందుకు చేయాలనుకుంటున్నావు? అంటే ఇక్కడనేమో రియల్ ఎస్టేట్ చేస్తాడంట, 4th సిటీ అంట. ఇప్పుడు 3 సిటీలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. అక్కడ 4th సిటీ ముచ్చర్లని 4th సిటీ చేసి రియల్ ఎస్టేట్ చేసి అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ప్రజాప్రతినిధులను, మీరు ఒక లాయర్, మీకు మేము చెప్పవలసిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ రాష్ట్ర గవర్నర్కు అంత లేదు, అట్లా లేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసారు, గవర్నర్ దగ్గర ఫైల్ పంపిర్రా? అంటే రూల్ ప్రకారం లేదు, రూల్ లేదు, ఏం లేదు. కేవలం రాజ్యాంగంలో ఉండేటటువంటి నియమాలు ఏంటంటే ఒక గవర్నర్ని, ఒక రాష్ట్రపతిని అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా ఉంది. మిగతా వాళ్ళందరినీ ఎవరినన్నా కానీ ప్రభుత్వ సంస్థలు డెఫినెట్గా కేసులు పెట్టవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గారికి ఇంటిమేషన్ మాత్రమే ఇస్తారు. ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినా కానీ, ఏ ఎంపీని అరెస్ట్ చేస్తే అక్కడ లోక్సభ స్పీకర్కి, ఇక్కడ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీ స్పీకర్కి ఇంటిమేషన్ ఇస్తారు మాత్రమే. పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బీజేపీని కూడా, కేటీఆర్ గారి అరెస్ట్ విషయంలో బీజేపీని కూడా వాడుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఆ గవర్నర్ని ఇన్వాల్వ్ చేసింది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అలా ఫార్ములా ఈ రేస్లో మనం జరిగింది ఏంది? గతంలో FIA, HMDA, గ్రీన్కో ఈ 3 సంస్థల మధ్యలో ట్రైపార్టీ ఒప్పందం అయింది, త్రైపాక్షిక ఒప్పందం అయింది. ఏంది? HMDA వసతులు కల్పిస్తుంది, గ్రీన్కో స్పాన్సర్ చేస్తుంది, FIA వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఇది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారంగానే 2023 ఫిబ్రవరిలో ఈవెంట్ జరిగింది. దాని మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచం నుండి చాలా విదేశీ పర్యాటకులు వచ్చారు, వీక్షించారు. దాని ద్వారా
ఇప్పుడు కేవలం ఒక 30 కోట్లో ఎంతనో అప్పుడు హెచ్ఎండిఏ ఖర్చు పెడితే దాని ద్వారా దాదాపు ఒక సంస్థ నెల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ అనే ఒక సంస్థ సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే దాదాపు హైదరాబాద్కి 700 కోట్ల ప్రయోజనం జరిగింది ఇది పెట్టడం వల్ల, ఈవెంట్ పెట్టడం వల్ల అని చెప్పేసి. బ్రాండ్ ఇమేజ్ పెరగడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లను ఆకట్టుకోవడం కావచ్చు, టూరిజంకి సంబంధించి పర్యాటక విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో 700 కోట్ల ప్రయోజనం ఈ రాష్ట్రానికి హైదరాబాద్ జరిగిందని చెప్పేసి రిపోర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సాఫీగా సాగింది. నెక్స్ట్ దానికి వచ్చే వరకు ఆ గ్రీన్ కో అనేది ఏదైతే స్పాన్సర్ చేసినటువంటి సంస్థ ఉందో అది మేము ఆశించిన స్థాయిలో మాకు రిటర్న్స్ రాలేవు కాబట్టి మేము తప్పుకుంటామని చెప్పేసి చెప్పింది. కానీ అప్పుడు కేటీఆర్ గారు ఎవరైనా జనరల్గా బ్రాండ్ ఇమేజ్ పడిపోవద్దు, అరే అది 4 years కంటిన్యూగా చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకోరు. అగ్రిమెంట్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? అగ్రిమెంట్లో భాగంగా కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ద్వారా స్పాన్సర్షిప్ ఇంకెవరైనా లెంకుదాం, అప్పుడే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్పాన్సర్షిప్ దొరికే లోపల మనం అడ్వాన్స్ వాళ్ళకైతే పేమెంట్ చేయాలి. టైం లోపల పేమెంట్ చేయకపోతే వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయరు. మనం కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కేటీఆర్ గారి సూచనతోని హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. అది ఆ సంస్థ కూడా ఒప్పుకుంది, అందరికి తెలిసినటువంటిది. దాంట్లో ఏం అవినీతి జరిగింది, ఏం మిస్అప్రోప్రియేషన్ జరిగింది? కేటీఆర్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రేసింగ్ చేపట్టి విపరీతమైన సంపదను దోషేసుకున్నాడు అని చెప్పేసి సీఎం అంటున్నాడు. దీనిపైన ఏసీబీ ఎంక్వైరీ కూడా చేపిస్తాము, కేటీఆర్ను జైల్లో పెట్టించేదాకా ఊరుకునేది లేదు అని అంటుండు ఆయన. దీన్ని ఎట్లా చూడాలి? ఈరోజు ఈ ఒప్పందం ప్రకారంగా ఒప్పందాన్ని అమలు చేసే దాంట్లో భాగంగా కేటీఆర్ గారు ఆ 55 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఆ ప్రభుత్వం పోయింది, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి December 7 రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండు. December 13 రోజు FIA సంస్థకు సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లాండో, ఆయన వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ MAUDకి సంబంధించినటువంటి దానకిషోర్, ఈరోజు కంప్లైంట్ చేసినటువంటి కంప్లైనెంట్, ఈరోజు కేటీఆర్ గారి మీద కంప్లైంట్ చేసినటువంటి దానకిషోర్ గారు, ఆ సంస్థ కోఫౌండర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కావడం జరిగింది. 13 డిసెంబర్కి అయిన తర్వాత 19 డిసెంబర్కి ఆ సంస్థ ప్రకటించింది ఈ ఈవెంట్ తెలంగాణలో హైదరాబాద్లో కొనసాగుతుందని. 21 డిసెంబర్ వరకు వాళ్ళు మీ విల్లింగ్నెస్ చెప్పండి, మిగతా పేమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు టైం లిమిట్ పెట్టిర్రు. 23 వరకు చూసిర్రు, చేయలేరు. చేయకపోతే 23 రోజు ఈమెయిల్స్ పెట్టినరు, కాలేదు. 26 తారీఖు రోజు వాళ్ళు మేము రద్దు చేసుకుంటున్నాం మాది అని చెప్పేసి స్పష్టంగా మీరు బ్రీచ్ చేసారు, మేము రద్దు చేసుకుంటున్నామని వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీని కారకులు ఎవరు? ఈరోజు ఆ కాంట్రాక్ట్ ఆ ఈవెంట్ కాకపోవడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. ఎప్పుడన్నా ఒక ప్రభుత్వము కంటిన్యూస్ ప్రాసెస్, గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా కానీ నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి, హైదరాబాద్ ఇమేజ్ పెంచాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డిగా ప్రపంచ దేశాలని కూడా ఒక ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి కండక్ట్ చేసిందని చూస్తుండే, నిన్ను కూడా నీ వాల్యూ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుండే, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇమేజ్ పెరుగుతుండే. దాన్ని చేయకుండా నువ్వు ఏం చేసినావు? నీకు ఇంగ్లీష్ రాదనో, నీకు ఏం వాళ్ళతో మాట్లాడలేనో, నీకు బ్రాండ్ వాల్యూ లేదనో నువ్వు ఆ ఈవెంట్ని రద్దు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. తప్పు చేసింది నువ్వు. ఉన్నాడు కదా ఐటీ మంత్రి, ఉంటాడు కదా ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఇంగ్లీష్లో అది చూసినాం కదా మనం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్ని విధాలుగా ముఖ్యమంత్రికి రావాలని కాదు, అది ఏం మాట్లాడిండో మనం చూసినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పోయిన తర్వాత ఏం మాట్లాడిండో ఇంగ్లీష్ ఛానళ్ళకి మనం చూసినాం. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే ప్రజలందరూ కూడా నవ్వుకురు. తెలంగాణ పరువు, అరే గతంలో కేటీఆర్ గారు వస్తే అసలు ನಮ್ಮ హాలీవుడ్ స్టార్ మాట్లాడినట్టు మాట్లాడుతుండే కేటీఆర్ గారు, ఈయనెవరు బై రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడారని అందరు చూసిర్రు. అందరికి తెలిసిందే ఆయన ఏమేమి మాట్లాడుతుండో. ప్రతి స్పీచ్లో ఈరోజు ఏమేమి మాట్లాడుతో తెలుగు మాట్లాడినా కానీ నీకు ఆ మొత్తం ఇక్కడ హైదరాబాద్ చుట్టూ 3 దిక్కుల సముద్రం ఉందంటాడు, దిల్సుఖ్ నగర్లో ఎలోప్రాన్ దొరుకుతాడంటాడు. ఆయన అననటువంటిది ఏంది, మొత్తం ఏమంటే అది అంటుంటాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరు చూస్తలేరు. ఏదో ప్రజలు ఆయన ఇచ్చినటువంటి హామీలు, అరే కేసీఆర్ 10,000 ఇస్తుండు ఆశపడ్డారు ప్రజలు. తప్పు కాదు, 10,000 ఇస్తుండు, ఈయన 15,000 ఇస్తా అన్నాడు. రుణమాఫీ 2 లక్షలు చేస్తా అంటుండు. తర్వాత ప్రతి మహిళకు ప్రతి నెల 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానని చెప్పిండు.
చెప్పిండా? అది 1,67,00,000 మంది మహిళలకు ప్రామిస్ చేశాడు. అదేవిధంగా 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేస్తాడు. అనేక రకాలుగా ఒక్కటి కాదు, ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగులను మోసం చేశాడు. ఇట్లా ఒక్క రంగం కాదు, అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్. ఎంబీసీ శాఖ మంత్రిత్వ శాఖ పెడతాన్నాడు, పెట్టిండా? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తున్నాడు, కేటాయించిండా? అంతే కదా, స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతున్నాయి కదా, దాని గురించే కదా ఇప్పుడు బీసీలను దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నా అరుణ్ గారు, బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా గత సంవత్సరం, పెట్టింది కదా. ఈ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టిండా? ఒకసారి బడ్జెట్ పెట్టిండా? బడ్జెట్లో ఎన్ని పెడతాన్నాడు? 20,000 కోట్లు పెడతాన్నాడు, పెట్టలే కదా. అదేవిధంగా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాడు, చేసిండా? మళ్ళీ ఏం మాట్లాడతారు? ఈరోజు నిజంగానే కులగణన చేస్తాం, కులగణనకు ఈ దేశానికి రోల్ మోడల్ అవుతాయని రాహుల్ గాంధీ కూడా వచ్చి డబ్బా కొట్టిపోయాడు. ఏమైంది కులగణన? మీకు ఏమైనా వినపడుతుందా కులగణన? ఈరోజు జరగాల్సింది ఏంది? కులగణన మీద చర్చ చేయాలి, రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేయాలి. ఎందుకు చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు? అసలు ఏం జరుగుతుంది? కులగణన ఎంతవరకు వచ్చింది? అసలు డేటా కరెక్టే తీసుకురా లేదా? వీళ్ళు అసలు దాని మీద డీటెయిల్స్ బయటకు వస్తున్నాయా? అసలు క్యాబినెట్ పెడితే మన చర్చ జరిగిందా? క్యాబినెట్లో ఏం చర్చిస్తురండి? రేవంత్ రెడ్డి గారు ఆ సహచర మంత్రులందరికీ ప్రిపేర్ చేస్తుండు. కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితి మనం అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలి, ఇదే అండి క్యాబినెట్లో చర్చించేది. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, తర్వాత డిక్లరేషన్లు ఏమైనాయండి? కేసీఆర్ 9 ఏళ్లలో చేయని అభివృద్ధి కేవలం 10 నెలలనే చేసిన. ఏం అభివృద్ధి చేసిండు? ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండి. ఏం అభివృద్ధి చేసిండంటే, మనము మహాభారతంలో చూసినాం, ఏంది ద్రౌపది వస్త్రాభారం అని చూసినాం కదా. కానీ ఈడ ఆశా వర్కర్ల చీరలు గుంజుతురు పోలీసు వాళ్ళు, చూసినాం కదా మనం. అట్లాంటి దుస్థితిని తీసుకొచ్చింది కదా తెలంగాణకు. రైతులు, గిరిజన రైతులు లగచెర్లలో భూములు ఇవ్వమని చెప్పి పోరాటం చేస్తే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ మొగళ్ళని అరెస్ట్ చేసుకుంటూ మహిళల్ని ముట్టరాని చోట ముట్టి వాళ్ళని ఎంత హీనాతిహీనంగా చేసినటువంటి పరిస్థితులు ఈ తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఈరోజు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఎమర్జెన్సీ పాలన తలపిస్తుండు. హైదరాబాద్లో మొన్న సికింద్రాబాద్లో కూడా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసారు. హైదరాబాద్లో 30 రోజులు కర్ఫ్యూ పెట్టిండు. ఈరోజు ఏ పాలన ఇది? ప్రజాస్వామ్యమా? ఆయన 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ 6 ఇస్తేనంట, ఈయన 1 ఇచ్చిండు. ప్రజాస్వామ్యం ఏడుంది? ప్రజాస్వామ్యం ఎవడు ప్రశ్నిస్తే వాని మీద కేసులు పెడుతున్నావు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు ఏందా రైతు బంధు ఏది వినిది, నువ్వు పెన్షన్లు ఏడుస్తున్నావు, నువ్వు అని అడిగితే సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడుతుండండి. అది ఏంది? కేసులు ఏంది? ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుండట. అరే నీ ప్రభుత్వం, నువ్వు అస్థిరంగా ఉన్నావు, నీ పార్టీ అస్థిరంగా ఉంది, నీ క్యాబినెట్ అస్థిరంగా ఉంది, నీ మంత్రుల మధ్యలో సఖ్యత లేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లేకుంటేనే అధికారంలోకి వచ్చిందా? వాళ్ళు మొత్తం కూడా సోషల్ మీడియా డబ్బా కొట్టి దానికి అందరూ వ్యవస్థనే ఉంది. ఒక స్టేట్ కసేందుకు సోషల్ మీడియా సీఎం ప్రశ్నించొద్దు, మంత్రులకు అంటే రాచరిక పాలనలో ఇట్లనే ఉంటుంది. నేను చేసిన దాన్ని నన్ను ప్రశ్నించొద్దు. ఆయన గతంలో ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకసారి, మొత్తం కూడా మా తాతల నుండి పోలీస్ పటేళ్ళు ఉండే, మా ఇంటి ముంగలు ఎవరు చెప్పులు వేసుకపోవద్దు, నేను రాజకీయ నాయకుని కాకుంటే నేను ఒక రౌడీ షీటర్ని అవుతుంటి. ఆయనకు అవన్నీ కోరికలు ఉన్నాయి. అంటే జనరల్గా అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ప్రశ్నించవద్దు, ఎవడు క్వశ్చన్ చేయొద్దు. ఎవరు క్వశ్చన్ చేస్తే ఈరోజు కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? లగచర్ల రైతుల కోసం పోరాటం చేస్తున్నందుక, మూసి బాధితుల తరఫున మాట్లాడుతున్నందుక, హైడ్రా బాధితుల తరఫున మాట్లాడుతున్నందుక, రైతులకు రైతు బంధు ఇవ్వమంటున్నందుక, ఆటో కార్మికులకు నువ్వు 12,000 అడుగుతున్నందుక, నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమందుకుగా, ఈరోజు ఆశా వర్కర్లకు నువ్వు 18,000 చేస్తాను, అది చేయమని అడుగుతున్నందుక ఎందుకు అరెస్ట్ చేస్తావు కేటీఆర్ని అంటున్నావు. నీవు చేసేటటువంటి హామీలు, అమలు చేయనటువంటి హామీల మీద ప్రశ్నిస్తున్నందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు. అరెస్ట్ చేస్తే నిలబడుతుంది ఆ కేసును? నువ్వేమని పెడుతున్నావు? సెక్షన్ 13(1)A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెడుతున్నావు. ఆడ మిస్అప్రాప్రియేషన్ ఏం జరిగిందని అడుగుతున్నాం మేము. ఫండ్స్ మిస్అప్రాప్రియేషన్ చేసిన వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి కేసు అది అప్రాప్రియేట్ చేసిండు కేటీఆర్ గారు. గతంలో ఉన్నటువంటి అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేసే భాగంలో అప్రాప్రియేట్ చేసిండు, మిస్అప్రాప్రియేట్ చేయలే. నువ్వు అప్రాప్రియేట్ చేసినటువంటి ఫండ్స్ని మిస్అప్రాప్రియేట్ చేసింది నువ్వు, అసలు కంటిన్యూ చేయండి, నువ్వు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసింది నువ్వు, నీ ప్రభుత్వం.
నీ ప్రభుత్వం మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీస్. నీ మీద చర్యలు తీసుకోవాలి, నిన్ను ప్రశ్నించాలి అంతా. దాని మీద చర్చ పెట్టమన్నాడుగా కేటీఆర్ గారు. ఎవరన్నా నిజంగానే తప్పు చేసి ఉంటే కేటీఆర్ గారి మీద లీకులు ఇస్తుండే. ఈరోజు ఏం చేస్తాడంటే ఫస్ట్ లీకులు ఇస్తాడు ఈయనకు సంబంధించినటువంటి డబ్బా ఛానళ్ళు కావచ్చు, అదేవిధంగా డబ్బా పత్రికలు ఉన్నాయి కొన్ని. ఆ పత్రికలలో కేటీఆర్ ఏవన్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. ఇది 6 నెలల నుండి చూసి 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 నేనే అదే అయిపోతున్నారు. ఏమైపోతుండ్రు ప్రజలందరికీ అర్థమైంది, ఈయనకు చేతన అవుతలేడు. ప్రజల తరఫున మాట్లాడుతుంది కాబట్టి కేటీఆర్ గారిని కొన్ని రోజులు జైలు వేస్తే అప్పుడన్నా ఆనందంగా ఉందామని భావిస్తున్నాడు. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మాకు ఉన్న సమాచారం ప్రకారం అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపించింది. ఇప్పుడు కేటీఆర్ను కావాలని కక్షపూరితంగానే అరెస్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని జనాలు అనుకుంటున్నట్ల కొంత సమాచారం. అది వాస్తవమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేసిండు, టీడీపీ పార్టీలో ఉన్నాడు. తెలంగాణని ఏ విధంగా అస్థిరపరచాలి, తెలంగాణని ఫెయిల్డ్ స్టేట్గా చూపించాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు కంకణబద్దులై ఆయనకు సంబంధించినటువంటి ఇక్కడ ఏజెంట్లుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఆ రోజు బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గుంజుకోవాలి, ప్రలోభ పెట్టాలి అనే ప్రయత్నం చేసి ఆడ ఒక 50 లక్షల రూపాయలతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గరికి పంపించి 50 లక్షలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 100% ప్రపంచమంతా చూసింది. ఆయన మాట్లాడినటువంటి రికార్డింగ్స్ కూడా అంతా బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఏం చేసిండు, చంద్రబాబు ఏం మాట్లాడి ఇవన్నీ చూసిండ్రు. అది రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలతో దొరికిండు ఆయన కొనుగోలు చేయనికపోయి. కాబట్టి ఆయన మీద ఏసీబీ కేసు అయింది. దాని ద్వారా జైలుకు పోయిండు ఆయన. అది కక్ష పెట్టుకొని నువ్వు ఈరోజు కేటీఆర్ గారు అప్రోప్రియేట్ చేసాడు. ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ ప్రకారంగా అప్రోప్రియేట్గా ఫండ్స్ని ఏదైతే పేమెంట్ చేయాల్సి ఉండేనో పేమెంట్ చేసిండు. దాన్ని చేయాల్సిన దాన్ని ఆయన ఒక ఆ హెచ్ఎండిఏ సంస్థకు వైస్ చైర్మన్గా ఉన్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆయన పేమెంట్ చేయడం జరిగింది. మిస్అప్రోప్రియేట్ ఏడైంది. కేటీఆర్కి ఏమన్నా 55 కోట్లు అక్కడ పేమెంట్ చేస్తే కేటీఆర్కి ఏమైనా రూపాయి వచ్చిందా? మీరు చెప్పగలుగుతారా? ఒక రూపాయి వచ్చింది కేటీఆర్కి అని చెప్పగలుగుతారా? అట్లా చెప్తే మీరు ఈవెంట్ని కొనసాగిస్తామని ఎందుకు చెప్పారు? మీరు డిసెంబర్ 13 తారీఖు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసిరు కదా ఆ సంస్థ సంబంధించినటువంటి నిర్వాహకులు. కలిస్తే మీరు నిర్వహిస్తాం కంటిన్యూ చేస్తామని ఎట్లా చెప్పారు? వాళ్ళు కూడా మీరు మిగతా పైసలు పేమెంట్ చేస్తే లేకపోతే మీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మీకు నోటీస్ ఎందుకు ఇచ్చారు? లీగల్ నోటీస్. ఇది ఇల్లీగల్ జరిగితే లీగల్ నోటీస్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ సంస్థ? ఇవ్వదు కదా. ఇది క్లియర్ కదా. నీకు ఆ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఏడా జరిగింది అన్నట్టుంటా. కేటీఆర్ మీద ఈ ప్రభుత్వం వేసిన కేసు నిలబడుతుందా? ఏ సెక్షన్ కింద నిలబడుతుంది, ఎట్లా నిలబడుతుంది? లేకుంటే ఇది మామూలు కేసేనా అంటే? అది నిలబడదు, కోర్టులో నిలబడదు. ఇగో తాత్కాలికంగా జైల్లో పెట్టడం. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. రాక్షసానందం. రేవంత్ రెడ్డి గారు రాక్షసానందం పొందాలనుకుంటుండు. అట్లా ప్రతి దాంట్లో లగిచెర్లలో ఏందండి, లగిచెర్ల రైతులకు సంబంధించి ఫండ్స్ ఇచ్చిండు. కేటీఆర్ గారి పేరుని నరేందర్ రెడ్డి గారు చెప్పిండని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళే రాసుకొని నరేందర్ రెడ్డికి సంబంధం లేకుండా కేటీఆర్ గారు నాకు అన్ని విధాలా సహకరిస్తా అన్నాడు, కేటీఆర్ గారు మీరు ఏమైనా చేయండి అన్నాడు, మీరు కొట్టుండి అన్నాడు, మీరు సంపుండి అన్నాడు. ఎవరన్నా రాజకీయ నాయకులు అధికారులను చంపమని అంటారా అండి? అసలు ఇష్యూ ఏంది? వాళ్ళ భూములు కాపాడుకోవాలనే పోరాటం. దానికి ఒక రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా కానీ ఏ పార్టీ అయినా కానీ మద్దతు ఇస్తుంది. ప్రజల పక్షాన ప్రజలు ఏం కోరుకుంటారో దాని పక్షాన్ని నిలబడతారు ప్రతిపక్షంగా. 100% కదా. నీ పక్షాన అయితే నిలవడం కదా, అధికార పక్షంగా నీ పోలీసుల పక్కన నిలవడం కదా. మేము రైతుల పక్షాన్ని నిలబడతాం కదా. నువ్వు జైల్లో వేసినావు రైతులని, ఏమైంది? జైల్లో వేస్తే ఓకే, నువ్వు కస్టడీ పిటిషన్లు వేసినావు, ఆ ఒక కోర్టులు ఉంటే ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇవన్నీ ఎన్నో డిలే అయ్యిండొచ్చు, నువ్వు న్యాయం కొంత ఆలస్యం అయ్యిండొచ్చు, కానీ చివరికి న్యాయం గెలుస్తుంది. అది రేవంత్ రెడ్డి గారు దాంట్లో కూడా ఈరోజు కేటీఆర్ గారిని నువ్వు జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేసినా న్యాయం ఉంటుంది, కోర్టులు ఉంటాయి, నువ్వు కోర్టులలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీ ఏసీబీ నువ్వు కేసు పెట్టించినావు కదా, ఆ ఏసీబీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది న్యాయస్థానంలో. తప్పకుండా ఈరోజు ఎందుకు చర్చ పెడతలేవు నువ్వు అసెంబ్లీలో? ఈరోజు మా ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి నేతృత్వంలో అందరూ కూడా డిమాండ్ చేసిరు, ముట్టడించిరు, స్తంభించారు అసెంబ్లీని.
చర్చ పెట్టుండి మీరు ఫార్ములా ఈ రేస్ మీద జరిగిన తప్పేంది, ఎట్లా ఎఫ్ఐఆర్ చేయించారు మీరు, దాని మీద చర్చ పెడతలేరు. చివరిగా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు? కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? 65 లక్షల మంది సైన్యం ఉంది ఈ బీఆర్ఎస్ పార్టీకి. మాకు ఒక గొప్ప మార్గనిర్దేశకుడు కేసీఆర్ గారు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, చాలామంది ఇట్లా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అనుభవించులు చాలామంది ఉన్నారు. ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఉంది మా దగ్గర. కొట్లానికి మేము సిద్ధంగా ఉన్నాం. 65 లక్షల మంది కదా. నువ్వు జైళ్ళ కెపాసిటీ ఎంత తెలుసా తెలంగాణలో? జైళ్ళు మా ఒక్క జిల్లాకు సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేసి పెట్టడానికి జైలు సరిపోవు. నువ్వు ఎంతమంది జైలు పెడతావు? 65 లక్షల మంది సైన్యం ఉంది. ప్రజలంతా ఈరోజు నీకు ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటారు. ఎంతమందిని పెడతావు నువ్వు జైల్లో? మొన్న లగచెర్ల వాళ్ళని అరెస్ట్ చేస్తే పరిగి జైలు సరిపోలేదని సంగారెడ్డి జైలుకు పోయినావు. ఈరోజు పరిగి సరిపోదు, సంగారెడ్డి సరిపోదు, చెర్లపల్లి సరిపోదు, చెంచల్గూడ సరిపోదు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ జైలు బరో కార్యక్రమాలు ఇస్తాం మేము. ఉద్యమంలోనే ఆ జైలు బరోలు అనేది మాకు కామన్. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తావు చేసుకో, నువ్వు అరెస్ట్ చేసుకో. అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఆలోచన విరమించుకోవాలి. నువ్వు ఎంత నువ్వు కుట్రలు అనితే అంత ఫెయిల్ అవుతుంటావు, నీ గ్రాఫ్ పోతుంటుంది. నువ్వు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కేసీఆర్ లాగా ఒక పార్టీ పెట్టి నువ్వు ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇట్లా అయిన వ్యక్తివి కాదు. నువ్వు అపాయింటెడ్ ముఖ్యమంత్రివి. నీ మీద ఢిల్లీకి కోపం వచ్చినా ఒక్క నిమిషంలో నీ ఓడిపోతుంది పదవి. రేపు ముఖ్యమంత్రి ఉంటారని గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు? ఆ ఫ్లైట్లో వస్తుంది కాపీ. మనకు తెలుసు కదా గతంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతారో తెలుసు కదా. అట్లనే సీల్డ్ కవర్లో ఒక రోజు వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదేనా? అంతే కదా. ఈరోజు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఒక రోజు వచ్చినప్పుడు ఒక సీల్డ్ కవర్ పంపించేస్తారు. ఆ రోజు రేవంత్ రెడ్డి నోవేర్ అవుతాడు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విర్రవిగొద్దు. నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని. నువ్వు మంచి చేయి. నీతో చేతనైతే నువ్వు ఆ 6 గ్యారంటీల్లో నీతో చేతనైనటువంటి పనులు చేయి, మంచి చేయి. ప్రజల్ని నాశనం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం తిరోగమనం. తెలంగాణ 10 సంవత్సరాల్లో రైజింగ్ ఒక ఆకాశ స్థాయికి పోతే నువ్వు ఈరోజు మళ్ళీ పాతాళ లోకంకి తీసుకుపోతున్నావు తెలంగాణ ప్రగతిని. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని రంగాల్లో నష్టాల్లో ఉన్నారు ఈరోజు పరిస్థితి ప్రజలంతా. కాబట్టి నువ్వు ఇప్పటికన్నా నీ ఆలోచన విరమించుకో. ఒకవేళ నువ్వు మూర్ఖంగా అట్లనే అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా లగచెర్లలో ఏ విధంగా పోరాటం జరిగిందో ఆ విధంగా నీ మీద తిరుగుబడుతుంది. నువ్వు తెలంగాణలో తిరగలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. థ్యాంక్ యూ సార్, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అరుణ్ గారు.